అంటే ఇప్పటి కాలమాన పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరి ఎంతో మంది స్నేహితుల జీవితాలను చూశాను. మనిషి చనిపోయిన రోజులు కూడా గడవక ముందే బ్యాంకుల చుట్టూ తిరిగే నా స్నేహితుల భార్యలను చూసి మనసంతా వికలమైపోయేది. అందుకే నీకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని ముందు చూపుతో ఇలా చేశాను. నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీదే ఉంది. వీలునామా కాగితం లాకర్లో నీ నగల పెట్టె కింద పెట్టాను. ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను. జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు తెలంగాణ భవన సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేయి. వాడికి చాలా వివరాలు చెప్పాను. ఆర్థిక స్వాతంత్ర్యం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను గౌరవిస్తుంది, లేకుంటే చులకనగా చూస్తుంది. పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా ఏవైనా ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు నువ్వు ఎవరిని అర్థించవలసిన పని లేదు. బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్ లోనే ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళ్తే నా శిష్యుడు నరేష్ బ్యాంక్ మేనేజర్ గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు. వాడు నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. మన పిల్లల్లో ఎవరి ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు.